గంప గోవర్ధన్. అధ్యక్ష, ఈ శీతాకాల సమావేశాలు ప్రారంభమై 10 రోజులు అవుతుంది అధ్యక్ష. పేద ప్రజలకు ఉపయోగపడే అంశాలపై ఈ సభ ఏం మాట్లాడుతుందో అని బయట ప్రజలు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు నిజంగా పేద ప్రజలకు ఉపయోగపడే ఓ మంచి అంశాన్ని చర్చకు పెట్టడం సంతోషం అనిపిస్తుంది అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై తమ అమూల్యమైన అభిప్రాయాలు చెప్తారని చెప్పారు. అదేవిధంగా అసలు ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం మాట్లాడుకోవడం అనేది నాకు ఒక పక్క బాధగా అనిపిస్తుంది, ఒక పక్క సంతోషం అనిపిస్తుంది అధ్యక్ష. ఈరోజు ఒకసారి మనం ప్రపంచం చూస్తూ ఉంటే ప్రపంచం ఇవాళ అంగారక గ్రహం మీద అడుగు పెట్టడం గురించి, చంద్రమండలం మీద ఇల్లు కట్టడం గురించి ఆలోచిస్తున్నది. మన దురదృష్టం ఏమిటో కానీ భూమి మీద ఉన్న పేదలకు ఇల్లు కట్టడం గురించి ఈరోజు చర్చిస్తూ ఉన్నాం అధ్యక్ష. అంటే బాధాకరమైనటువంటి విషయం. ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కానీ ఇప్పటికీ పేదలకు పూర్తి స్థాయిలో ఇల్లు కట్టించే పరిస్థితులు లేక మనం ఈ యొక్క చర్చను జరుపుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ భారతదేశ బడ్జెట్ 18 లక్షల కోట్లని చెప్పుకుంటున్నాం. అదే మన రాష్ట్ర బడ్జెట్ 1,30,000 కోట్లు చెప్పుకుంటున్నాం. ఇన్ని లక్షల కోట్లు బడ్జెట్ అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితిలో పేద ప్రజలకు ఈరోజు నిల్వ నీడ లేకుండా ఇరుకిళ్లలో చిన్నటువంటి కాలు కూడా మలుచుకునే పరిస్థితి లేని ఇళ్లలో కాలం గడుపుకునేటువంటి గదుల్లో ఉన్నటువంటి వారికి ఇరుకు గదుల్లో చలికి వణుకుతూ ఎండకు ఎండుతూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి సమాజంలో వాళ్ళు ఉన్నారంటే మనమంతా తలదించుకునే విషయంగా మనం బాధపడాల్సిన అవసరం ఉందనే విషయం నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. 2.5 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభం కాలేదు. 1-2 నియోజకవర్గాలనే ప్రారంభమైంది. మిగతా అన్ని నియోజకవర్గాలు ఇంకెప్పుడు జరుగుతాయి, ఇది కలగానే మిగులుతుందని చెప్తా ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది అధ్యక్ష. ఈ ఇళ్లను మన ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వారి ప్రకటనలో చెప్పడం జరిగింది. ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది. 17,000 కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి. కొంత టెండర్లలో పాల్గొనడానికి కాంట్రాక్టర్లు రావడం లేదు, విపరీతమైనటువంటి పనుల వల్ల అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే అధ్యక్ష, నేను అడిగేది ఒకటే, ఇవాళ ఈ సభలో బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణం కోసం చర్చించుకోవాల్సి రావడం సిగ్గుచేటని నేను భావిస్తూ, ఇందిరాగాంధీ అప్పుడెప్పుడో 4 దశాబ్దాల క్రితం 1978 సంవత్సరంలో 75 నుంచి 20 సూత్రాల పథకం అని 400 రూపాయలతోని గుడిసెలు ఆ రోజుల్లో ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత 78లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు సెమీ పక్కా ఇళ్ళు అన్నారు. 3 దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ వారు వచ్చి కూడు గూడు గుడ్డ అన్నారు. 95లో చంద్రబాబు గారు అందరికి ఇళ్ళు అన్నారు. 2004లో వచ్చిన రాజశేఖర రెడ్డి సాచ్యురేషన్ మోడ్లో అందరికీ ఇళ్ళు నిర్మాణం చేసిస్తామని చెప్పారు. ఈరోజు 1975 నుండి ఈ రోజు వరకు పేదలకు అందరికీ పక్కా గృహాలు కట్టిస్తామని హామీ లేని ఏ పార్టీ మేనిఫెస్టోలో లేకుండా ఉన్నదా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంత ఉంది. ప్రతి పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో
పేదల కోసం ఇల్లు కట్టిస్తాం అని లేకుండా ఏ మేనిఫెస్టోనన్నా ఈ ఎన్నికల వరకు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఉన్నదా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడానికే తప్ప పేదలకు ఇల్లు అనే పథకాన్ని నిజంగా ఎవరైనా మానవతా కోణంలో ఆలోచించి అమలు చేశారా అని అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా ఈ సభ ఈ విషయంలో సీరియస్గా ఆలోచించాలి. కాంగ్రెస్ మిత్రులు అడిగారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు కడతలేరు అన్నారు. అసలు మీకు ఆ ప్రశ్న అడిగే హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాను. మీ హయాంలో జరిగినటువంటి అవినీతి అన్యాయంపై మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అది ఇంకా పూర్తి కాలేదు. అయిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లో 2,60,000 ఇళ్ళు కట్టి తీరుతామని స్పష్టంగా చెప్పడం జరిగిందనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, 2004 రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ నోవెల్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ అండ్ మోడర్న్ మున్సిపల్ ఏరియాస్ అని ఇందిరమ్మ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి 100% సాచ్యురేషన్ అంటే 100% పనులు పూర్తి చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. 2006 నుంచి 9 వరకు మార్చి 31, 2009 వరకు ఇందిరమ్మ కార్యక్రమాలు అమలు కాలంగా గొప్పలు చెప్పుకోవడం జరిగింది. పక్కా గృహాలు, డ్రింకింగ్ వాటర్, వ్యక్తిగత మరుగుదొడ్లు, డ్రైనేజీ, పవర్ సప్లై, రాజాలు, పెన్షన్లు, అందరికీ ప్రాథమిక విద్య, మహిళలకు పోషకాహారం అని అందరికీ వైద్య సదుపాయాలు కల్పిస్తామని ఆ పీరియడ్ను ఇందిరమ్మ పీరియడ్గా ఆ రోజు ప్రకటించడం జరిగింది. కానీ ఎంతమందికి ఆ సౌకర్యాలు అందినాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో అడుగుతా ఉన్నా. ఈ రోజుకు ఎక్కడి వేసిన గొంగలు ఎక్కడనే ఈరోజు మన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అందుకే నేను చెప్పేది ఒకటే, ఈ బలహీన వర్గాల గృహ నిర్మాణం అంటే రాజకీయ పార్టీలకు ఒక అపయస్యంగా మారిపోయింది అధ్యక్ష. ఈరోజు మనమే చర్చించుకుంటా ఉన్నాం. బాధగా అనిపిస్తూ ఉంది. ఆ పరిస్థితి పోవాలి, బలహీన వర్గాలకు న్యాయం జరగాలి, ఈ పక్కా గృహ నిర్మాణ పథకం సాఫీగా జరగాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా గత హయాంలో మనం చూసాం సార్, ఈ బలహీన వర్గాల స్కీమ్ కాంగ్రెస్ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు దోచిపెట్టే స్కీమ్గా మారింది తప్ప పేద ప్రజలకు న్యాయం జరగలేదనే సంగతిని మనం కళ్ళ నిండా చూసిన పరిస్థితి అనే సంగతి గుర్తు చేస్తామన్నాను. నేను అందుకే ఈరోజు ఇప్పటికీ ఈ పరిస్థితిలో ఉండి బాగా ఆలోచించి ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా ఆలోచించే ఈ డబుల్ బెడ్రూమ్ పథకం తీసుకొచ్చినారనే సంగతిని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. 4 దశాబ్దాల క్రితం 400 రూపాయలతో ప్రారంభమైనటువంటి బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకం తెలంగాణ వచ్చే నాటికి పెద్ద తేడా లేకుండానే సాగుతున్నది. ఉద్యమ సమయంలో మా నాయకుడు కేసీఆర్ గారు గ్రామం తిరిగినప్పుడు ఒక్కటే మాట అన్నారు అధ్యక్ష, ఒక్కటంటే ఒక్క గది కట్టించి అప్పటి ప్రభుత్వాలు అదే స్వర్గం, అదే భూత స్వర్గమని పేద ప్రజలను నమ్మించారని ఆ రోజే స్పష్టంగా గ్రామాన ఉద్యమ సమయంలో మా నాయకుడు గుర్తించి చెప్పడం జరిగింది అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు అసలు బలహీన వర్గాల గృహాలు అంటేనే ప్రభుత్వాలకు, గతంలో ఉన్న ప్రభుత్వాలకు ఒక చిన్న చూపు. అదేవిధంగా వీటికి ఆ మాత్రం ఇల్లు కట్టించడమే ఎక్కువ అనే ఒక భావన ఆ రోజు ప్రభుత్వాల్లో ఉండే అధ్యక్ష. ఆ పరిస్థితి పోవాలని ఒక కుటుంబం సగౌరవంగా బతకాలి, ఆ కుటుంబంలో మహిళలు, ఆడపిల్లలు కూడా ఉంటారనే ఇంగిత జ్ఞానం లేకుండా ఆ రోజు ఇల్లు కట్టించడం మనం చూసాం అధ్యక్ష. అందుకే బలహీన పేరులోనే, ఈ పథకం పేరులోనే బలహీనత ఉన్నట్లే ఈ గృహ నిర్మాణ పథకంలో కూడా బలం లేదు అధ్యక్ష, ఎందుకో ఏమో కానీ. అందుకే వరద బాధితులకు ఇల్లు కట్టించినట్టు, ఏదో ఆపద వచ్చినప్పుడు ఇల్లు కట్టించినప్పుడు కట్టించి వదిలేయడం తప్ప పక్కా ఇళ్ల నిర్మాణం జరగలేదనేది వాస్తవం అనే సంగతి మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఇంతవరకు మనం చూసాం అధ్యక్ష, ఇందిరమ్మ ఇండ్లలో
2004 2014 వరకు చూస్తే 10 సంవత్సరాల కాలంలోనే గతంలో వాళ్ళు ఎంక్వైరీ చేసినట్టుగా 235 కోట్ల అవినీతి జరిగింది అధ్యక్ష. ఇంకా సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది, దానిలో ఎంత అవినీతి ఉందో తేలుతుంది అధ్యక్ష. అంటే ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్ను కార్యకర్తల కోసం ఆ నాయకుల కోసం వాడుకున్నారు తప్ప పేదలకు న్యాయం చేయాలని మాత్రం ఆలోచన గత ప్రభుత్వాలు చేయలేదనే సంగతిని గుర్తు చేస్తానన్నా అధ్యక్ష. ఈరోజు అసలు పేదల గురించి, వారి ఆత్మగౌరవం గురించి, వారికి నివాస యోగ్యమైన ఇంటి అవసరం గురించి ఆలోచించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో ఒక్క కేసీఆర్ గారు మాత్రమే స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అన్ని రకాలుగా వారు సగౌరవంగా ఈ సమాజంలో బతకాలి, మంచి పౌరులుగా బతకాలనే ఉద్దేశంతో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ స్కీమ్ను తీసుకురావడం జరిగిందనే సంగతిని గుర్తు చేస్తా ఉంది. నాకు బాగా గుర్తుంది అధ్యక్ష, ఈ మధ్య కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు గారు మన హైదరాబాద్కు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి 1,50,000 ఇస్తుంది, ఇదే గొప్ప అని మేము అనుకున్నాం. అదే తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 5 లక్షలతో ఇల్లు కట్టడం చాలా గొప్ప విషయమని ఈ యొక్క స్కీమ్ గురించి పోయిన సంగతిని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంత మంచి స్కీమ్ను గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని ముందుకు పోతా ఉన్నారు అధ్యక్ష. నాకు తెలిసి అధ్యక్ష, ఇంత మంచి స్కీమ్ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ 560 అడుగుల ఇల్లు నిర్మాణం ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు కట్టలే అధ్యక్ష. ఇది ధైర్యంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్న సంగతిని నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు కేవలం ప్రచారం కోసం ఇల్లు కట్టదలుచుకుంటే పిట్టగూడు లాంటి ఇల్లు లక్షలాదిగా కట్టేవారు. కాంగ్రెస్ వాళ్ళు ఇందిరమ్మ ఇళ్లకు 50,000 ఇచ్చారు. అదేవిధంగా చివరి సంవత్సరం 70,000 ఇచ్చారు. ఇప్పటి వరకు మేము ఖర్చు పెట్టినటువంటి ఇల్లు కట్టాలంటే ఒక్క ఇంటికి 10 ఇల్లు కట్టేది 1,00,000 ఇల్లు ఇప్పటికే కట్టామని తూతూ మంత్రమని స్కీమ్ లాగా మార్చేవాళ్ళం అందరిలాగా మేము కూడా పని చేస్తుంటే, అలా కాకుండా పకడ్బందీగా కట్టాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ను ముందుకు తీసుకుపోతున్న సంగతిని మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒకసారి ఒక కుటుంబానికి ఇల్లు కట్టిస్తే 2 తరాలు వాళ్ళ ఇల్లు గురించి ఆలోచన ఉండద్దనే ఉద్దేశంతో ఈ స్కీమ్ను తీసుకొని ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రంలో అధికారంలో ఎవరున్నా ఏ పథకం అమలు చేసినా ఓట్ల కార్యక్రమంగానే చూశారు తప్ప మేము ఆ రకంగా కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించి పక్కాగా నిర్మించి ఏ అవినీతికి తావు లేకుండా నిర్మించాలనే ఈ యొక్క పథకాన్ని ముందుకు తీసుకుపోయేలాంటి ప్రయత్నం చేస్తూ ఉంది అనే సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష. టెండర్లు వేయడానికి కొంతమంది కాంట్రాక్టర్లు ముందుకు రావట్లేదు. ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు విపరీతమైనటువంటి మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, రోడ్ల విషయంలో కానీ కాంట్రాక్టర్లు ఎక్కువ మార్జిన్ ఉన్నదానికి పోవడం వల్ల ఈ పక్క గృహ నిర్మాణ స్కీమ్లో తక్కువ మార్జిన్ లాభం ఉంటుందనే ఉద్దేశంతో కొంతమంది కాంట్రాక్టర్లు రావట్లేదు. మేము కూడా మా నియోజకవర్గాల్లో ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వాళ్ళను తీసుకురావడానికి ఎగ్జాంపుల్ మొన్నటి వరకు మా కామారెడ్డి నియోజకవర్గంలో కూడా ఎవరు రాకపోతే ఈరోజు లాస్ట్ టెండర్ డేట్ ఉంది, కొంతమందిని తీసుకొచ్చి పార్టిసిపేట్ చేయడానికి కూడా ఈరోజు ప్రయత్నం చేసినామనే సంగతిని నీకు ఈ సభ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. అందరం కూడా ఈ రకంగానే చేసినట్టయితే బాగుంటుందని సోదర ఎమ్మెల్యేకి నేను రిక్వెస్ట్ చేస్తూ నేను కొన్ని ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను సూచన చేయదలుచుకున్నాను అధ్యక్ష. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టాలి. పెద్ద కంపెనీలకు గ్రామాలను దత్తత ఇవ్వాలి. ఆ విధంగా ప్రోత్సాహక కార్యక్రమాలు ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు పెద్దలు మా కామారెడ్డిలో కూడా సార్ రాజీవ్ గృహకల్ప గురించి
700 ఇండ్లు ప్రారంభించి ఒక 250 ఇండ్లు పూర్తి చేయడం జరిగింది. మిగతాది కొన్ని స్లాబ్ లెవెల్, కొన్ని డోర్లు కిటికీలు లేకుండా, డోర్స్ షట్టర్స్ లేకుండా ఉన్నాయి. వాటిని ఏదైతే చిన్న చిన్న గూడులాగా ఉన్నాయి, ఒక్క ఇంటిని ఎట్లాగో మనకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం కాబట్టి ఒక్క ఇంటిని ఒక్కరికి కాకుండా ఆ ఇచ్చిన లోన్ను మాఫీ చేస్తూ ఒక్కొక్క లబ్ధిదారునికి 2 ఇండ్లు ఇచ్చినట్టయితే ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కూడా సక్సెస్గా ఉంటున్నట్టు అవుతుంది. అవి ఉపయోగంలోకి ఉన్నట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ విజయాన్ని నేను రాజీవ్ గృహకల్ప కింద కట్టినై వాడకంలోకి తీసుకొచ్చి లబ్ధిదారులకు అందజేయాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మా కామారెడ్డిలో సద్గృహ గురించి 60 ఎకరాలలో ఇల్లు కట్టారు, కానీ ఇప్పటి వరకు కూడా వాటిని లబ్ధిదారులకు అందజేయలే. చాలా చక్కని నేషనల్ హైవే పక్కన కట్టారు అధ్యక్ష. 60 ఎకరాలలో కట్టినటువంటి ఇల్లు ఇప్పటికీ లబ్ధిదారులకు చెందలేదు. దయచేసి వాటి విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అక్బరుద్దీన్ గారు. मोहतरम स्पीकर साहब, सबसे पहले तो मैं ये कहना चाहता हूं हमारी पार्टी की तरफ से कि 2 बेडरूम की ये जो स्कीम है, गरीबों को एक छत मुहैया करने का जो हुकूमत का वादा है, इसका हम खैर मुक़द्दम करते हैं और इस उम्मीद के साथ खैर मुक़द्दम करते हैं कि वो गरीब जो एक तवक्को वाबस्ता करा है हुकूमत से कि उसके घर पर छत आ जाएगी, तो इस तवक्को, इस उम्मीद को हुकूमत पूरा करेगी। और उसके साथ ही साथ मैं ये भी जरूर आपसे कहना चाहूंगा कि आज जो स्टेटमेंट चीफ मिनिस्टर साहब की जानिब से दिया गया इस ऐवान में, इस स्टेटमेंट को पढ़ने के बाद सिर्फ इस बात पर बहस नहीं होनी चाहिए कि 2 बेडरूम के घर कैसे बनाए, कितने बनाए, बल्कि यह स्टेटमेंट देखने के बाद मेरी नजर में 4 अहम चीजें आई हैं इस स्टेटमेंट में। और सबसे पहले चीज जो सामने आई है इस स्टेटमेंट को पढ़ने के बाद, तो वो ये है कि कितनी बेकायदगियां, कितना करप्शन और कितने धंधेबाजी की गई है गरीबों को घर देने के नाम पर। किस तरीके से न सिर्फ सरकारी खजाने को लूटा गया, बल्कि गरीबों को भी लूटा गया। मैं ये कहूंगा कि आज ये स्टेटमेंट्स को देखने के बाद सिर्फ लूटम लाटी के बातों का इंकशाफ नहीं हुआ, बल्कि हैरत तो इस बात पे होती है कि इन स्टेटमेंट में चीफ मिनिस्टर साहब ने कहा पेज नंबर 1 पे कि दैट मीन्स दैट एट द टाइम ऑफ द फॉर्मेशन ऑफ तेलंगाना गवर्नमेंट इन द स्टेट 43,29,124 houses were constructed for weaker sections. 43,29,124 घर बन चुके हैं। तो सवाल यह पैदा होता है कि इसके पीछे कौन वो लोग थे जो जिम्मेदार हैं, चाहे वो कांग्रेस हुकूमत हो या तेलुगु देशम की हुकूमत हो। उन्होंने न सिर्फ सरकारी खजाने को लूटा, बल्कि आवाम को भी लूटा, क्योंकि इसमें जितने भी स्कीमात जिसके जरिए घर देने की बातें कही गई हैं, उसमें बहुत सारा कंट्रीब्यूशन आवाम की जानिब से भी होता था और हो चुका है इसमें। तो इस पर हमको और हुकूमत को बहुत ही सीरियस नोट लेना चाहिए इस बात पर। और सिर्फ सीबीसीआईडी इंक्वायरी नहीं, बल्कि मैं यह कहूंगा कि सीबीसीआईडी इंक्वायरी को मुकर्ररा वक्त पर टाइम बाउंड इंक्वायरी करनी चाहिए और सारे हकायक को सामने लाते हुए वो जो कसूरवार लोग हैं उनके हाथों में हथकड़ियां पहनाकर उनको जेलों में भेजाना चाहिए। यह जरूरी है कि इतना बड़ा, मैं ये कहूंगा कि यह बहुत बड़ा एक स्कैम है जो हो चुका है हमारी रियासत में, कि किस तरीके से लूटा गया। और फिर
दूसरी जानिब जब हम कहते हैं कि 43,29,124 घर बने हैं, तो मात्र स्पीकर साहब मुझे यह भी बात जरूर आपके इल्म में मैं लाना चाहूंगा कि 1980 से लेकर 2016 तक सारे आदाद शुमार जो फिगर्स को पेश किया गया कि कितने घर बनाए गए हैं, लेकिन मैं आज आपके सामने एक और आदाद शुमार पेश करना चाहता हूं कि जो साबिका जो हमारे जिले थे, 10 जिले महबूबनगर, रंगारेड्डी, हैदराबाद, मेदक, निजामाबाद, आदिलाबाद, करीमनगर, वरंगल, खम्मम, नलगुंडा, इन सारे रियासतों में, इन सारे अजला में महबूबनगर में 7,62,000 6,276 घर बनाए गए। रंगारेड्डी में ऐसे 34,27,052 ऐसा 3,42,752। तो इस तरीके से जो 43 लाख घर, 43 लाख घर का जो चीफ मिनिस्टर साहब ने तफसीलात पेश की, सर इसमें सबसे बड़ा शॉकिंग और सरप्राइजिंग बात यह है कि हैदराबाद को जब हम लेते हैं साहब, हैदराबाद 1983 से लेकर 2014 तक जो तफसीलात मेरे पास है, हैदराबाद में सर सिर्फ 35,167, 35,166। द परसेंटेज फॉर दिस हाउसेज इज 0.18%. The question arises is that why Hyderabad was neglected all these years? Right from 1980 till now, Hyderabad was neglected. Only 35,166 houses were constructed, sir. Sir, moreover, sir, if I have to go, जब ये करप्शन पहला था साहब ये स्टेटमेंट के बाद, दूसरा ये जो घर जो बनाए गए हैं, इन घर के बनाने में हैदराबाद के साथ जो नाइंसाफी की गई, ये एक बात थी। और इस नाइंसाफी में सर और एक बात मैं आपके सामने लाना चाहूंगा, चीफ मिनिस्टर साहब ने अपने स्टेटमेंट में एससीज के लिए कितने घर बनाए, 19.4% शायद ये कहा है इसमें। मैं चीफ मिनिस्टर साहब से ये पूछना चाहता हूं, आपने एससीज के कितने घर बनाए, वो आदाद शुमार पेश करे, परसेंटेज पेश करे। मैं ये जानना चाहता हूं कि 1980 से लेकर आज तक अकलियतों के लिए, माइनॉरिटीज के लिए और मुसलमानों को कितने घर दिए गए। सर, ऑनरेबल स्पीकर सर, आई हैव सीक द इंफॉर्मेशन अंडर आरटीआई एंड ऑल्सो आई गॉट द इंफॉर्मेशन फ्रॉम द वेबसाइट ऑफ द हाउसिंग डिपार्टमेंट। I got the information, sir. It is very shocking to say that, sir. Sir, till 2007, from 2007 to 2016, sir, the total share of minorities in all the constructed or sanctioned or allotted houses, the total share of minorities is 1.57%, sir. 1.57. Minorities, sir. कोई बात नहीं, अब थोड़े दिन है। जैसे ही उत्तराखंड में भारतीय जनता पार्टी की सरकार बनेगी, ये काम उत्तराखंड में भी हो जाएगा। हम तो हैरान है साहब, हमारी तो लड़ाई ऐसी है, हम नोट घर में जमा करने वालों के खिलाफ लड़ाई लड़ रहे हैं। नोटे कपबोर्ड में भर भर करके बैठे थे, बिस्तर के नीचे रखते थे, उस पर सोते थे। बताओ, ये पैसा गरीब का है कि नहीं है? ये गरीब का पैसा लूटा गया कि नहीं लूटा गया? ये पैसा देश के खजाने में वापस आना चाहिए कि नहीं आना चाहिए? और इसलिए भाइयों बहनों, 1000 और 500 का नोट बंद करके अच्छों के कपबोर्ड खोल दिए हमने। लेकिन बेईमानों की आदत जाती नहीं, उनके ब्लड में ही बेईमानी घुस गई है। तो उन्होंने क्या सोचा, अच्छा मोदी ने 1000 और 500 की नोटें बंद कर दी, अब मोदी को हम दिखाते हैं। पिछले रास्ते से नोट बदलने में लग गए।
उनको लगता था मोदी को दिखता नहीं है, लेकिन भाइयों बहनों, उन बेईमानों को पता नहीं था कि हमें पूरी जानकारी है कि बेईमान क्या करेंगे, और आज रोज पकड़े जा रहे हैं कि नहीं पकड़े जा रहे हैं। नोटों के ढेर, सोने के ढेर आ रहे हैं कि नहीं आ रहे हैं? सबका पसीना छूट रहा है। भाइयों बहनों, ये सफाई अभियान है, सफाई अभियान। और देशवासियों ने मुझे मदद की है, इसलिए मैं लड़ाई लड़ पा रहा हूं भाई। अगर देश की गरीब जनता का मुझे साथ ना होता तो ये लोग पता नहीं मेरा क्या क्या कर देते जी। अभी भी इसी फिराक में है कि मौका मिल जाए तो टूट पड़ेंगे मोदी के ऊपर, लेकिन उनको पता नहीं है 125 करोड़ देशवासियों का रक्षा कवच करके बैठा हुआ हूं। जब तक 125 करोड़ देशवासियों का रक्षा कवच है, देश को लूटने वाले हम पर उंगली नहीं उठा पाएंगे, उंगली नहीं उठा पाएंगे। भाइयों बहनों, इंसान पैसे खाता है, ये तो हमने सुना था। इंसान पैसे मार लेता है, वो भी सुना था। लेकिन उत्तराखंड में तो स्कूटर भी पैसे खा जाता है। हमने अखबार में पढ़ा था कि जिस स्कूटर में 5 लीटर की टंकी होती है, वो 35 लीटर पेट्रोल खाता है। बताइए, चोरों को कहां कहां पकड़ेंगे भाई, कहां कहां पकड़ेंगे? इंसान तो चोरी करता था, उत्तराखंड में स्कूटर भी चोरी कर रहा था सरकार की। भाइयों बहनों, ये दुराचार, ये भ्रष्टाचार, इसने भारत जैसे होनहार देश को तबाह करके रख दिया है। सोना की चिड़िया कहा जाता था मेरा देश, उसको हम ही लोगों ने लूटा है। हमने इसको बचाना है। और इसलिए भाइयों बहनों, मुझे आपका साथ चाहिए, आपका आशीर्वाद चाहिए। और मैंने आपको कहा था, मैं ये जानता हूं आपको काफी तकलीफ हुई है। तकलीफ कम नहीं हुई है, बहुत तकलीफ हुई है। लेकिन उसके बाद भी यह देश ईमानदारी की लड़ाई लड़ने के लिए आगे आया। इससे बड़ा देश का सौभाग्य क्या हो सकता है? इस देश का जितना ऋण मेरे सर पे है, इस ऋण को चुकाने के लिए मैं जीवन भर कोशिश करता रहूंगा मेरे देशवासियों। क्योंकि stating that I had asked how many applications have been received by GHMC, how many applications for 2-bedroom have been received in the districts. So the reply given in this house for this question was, the total application in GHMC area is 5,57,836. And out of that, out of 5,57,836, the eligible beneficiaries were 9,137. The percentage is 1.64%. And not eligible from 5,57,836 are 5,48,699. That means 98.36% are not eligible. Sir, my question is that how and what was the mode of selection and what was the criteria adopted? What were the norms with which these beneficiaries were found eligible and 5,48,669 were found not eligible? This needs to be clarified. How did we reach to this figure, sir? This is a question, sir. Sir, and
when I asked for about the districts, sir, about the districts, it was said that the total application received was 10,70,982, out of which eligible beneficiaries are 51,954. That is again 4.85%. And 10,70,982 applications, out of that not eligible are 10,19,028. That means 95.15% is not eligible, sir. So I would like to know, sir, how did we come to this conclusion? How did we reach to this conclusion? And this is the reply and the answer given to this house. And it is a property of the members. It is there, sir. I asked this question and this reply was given. So now again the question which arises is that how are we going to fulfill the requirement and what would be the selection criteria, sir? Sir, as per the ULB details of Telangana state, sir, the total number of ULB, including GHMC and WMC, is 69. Total houses, 30,16,096. Total population, 1,25,78,290. Number of slums, notified and not notified, 2,714. Total slum population, 58 and 482, sir. Number of household and slum based and average is 971,696, that is 24%. Sir, I may be wrong, sir. I may be wrong, but I can be corrected, sir. As per my study and the research work which I have done, we require 20 lakh houses, sir. Sir, not only this, sir, it is a very shocking, sir, as per 2011 census. 2011 census in Rangareddy and Hyderabad, 18,000 people are shelterless. Not even rented houses, shelterless in Rangareddy and Hyderabad. So this is a very, very important, sir. So we need to understand as to what is our program, sir. And also, sir, in the weaker section housing, the government of India has sanctioned 22,000 change houses, sir. Now there is a dispute where the government of India says that our norms are this. If you are not going to adhere with our norms, we will not release that amount. So what is happening about this? What are we doing about this? Is also a question mark, sir. Sir, at the same time, sir, when Please conclude, please sir, conclude. I'm just concluding, sir. Sir, I would like to point out, sir, the important thing which needs to be thought about is, sir, Honorable Minister Sahab in a statement, he has said that 7 lakhs rupees, 7 lakh रुपये में शहर में घर बनाएंगे. बन सकता है तो जरूर बनाइए, लेकिन हकीकत यह है कि नहीं बन सकता. कितने वक्त टेंडर्स दिए गए? सर, आई हैव द डिटेल, सर, टाइम नहीं है, मैं नहीं बोलना चाह रहा हूं, सारी तफसीलात हैं. कितने वक्त टेंडर्स बुलाए गए, लेकिन कोई आता ही नहीं टेंडर लेने के लिए, घर बनाने के लिए. क्यों नहीं आ रहा है? इस वास्ते नहीं आ रहा है कि 7 लाख में नहीं बन सकता. सर, आज मैं यह भी जरूर कहूंगा कि चीफ मिनिस्टर साहब को मुबारकबाद दूंगा कि उन्होंने आईडीएच हाउसिंग कॉलोनी बनाई, वहां पे घर दिए. मैं मुबारकबाद देता हूं कि चीफ मिनिस्टर साहब ने 2 दिन पहले भी 2 बेडरूम के घर दिए गांव में जाकर, उसके लिए मुबारकबाद देता हूं. सर, आईडीएच हाउसिंग कॉलोनी, कॉस्ट ऑफ ईच ड्वेलिंग यूनिट इज 7.90 लाख, सर. जब वहां पे आप 7.90 लाख से बनाए, तो यहां पे 7 लाख से कैसे बनाएंगे? मैं हुकूमत से मुतालबा करूंगा कि आप 7 लाख नहीं बल्कि 9 लाख रुपए अगर इसको कर देंगे, तो 9 लाख जैसा आप बोलेंगे तो कई कॉन्ट्रैक्टर्स आगे बढ़कर आएंगे और ये घर तामीर करने का जो आपका इरादा है, ये हकीकत में तब्दील होगा. सर, 2 मिनट, सर. सर, मैं ये बात कहना चाह रहा हूं खत्म करते हुए कि आज लाखों दरखास्तें, सर, लाखों दरखास्तें, सर, कम से कम 1 लाख दरखास्तें तो हम MIM हेड ऑफिस से दिए हैं. पुराने शहर में मुसलमान बहुत गरीब हैं, चाहे सच्चर कमेटी की रिपोर्ट हो, गोपाल सिंह कमीशन की रिपोर्ट हो, कुंडू कमेटी की रिपोर्ट हो, या फिर अब सुधीर कमेटी की रिपोर्ट हो, इन सारे रिपोर्ट्स ने कहा है कि सबसे कमजोर, सबसे पिछड़ा हुआ, सबसे पीछे अगर कोई है तो वो मुसलमान है गरीबी के सतह में. तो आज उन मुसलमानों को घर देना होगा. पुराने शहर में लोग फिरते रहे साहब. मैं कहूंगा कि कई वादे थे
आपका बहुत अच्छा काम था, जिसकी वजह से लोगों ने उम्मीदें वाबस्ता की, आपके वादों पर भरोसा किया। कई चीजों में से एक सबसे बड़ा आपका वादा था, जिसकी वजह से आप जीएचएमसी में गैर मामूली कामयाबी हासिल करे हैं, और वह वादा था 2 बेडरूम का। तो इस वादे को मत भूलिए। अगर ये हकीकत में and at the same time, sir, before concluding, sir, I would like to bring to the kind notice of the government, sir, is that कि आप अपने जवाब में चीफ मिनिस्टर साहब ने कहा कि 42 लाख घर बनाए, और अब फिर बनाना है 20 लाख घर। मेरे हिसाब से हमारे हम घर देंगे उन फैमिलीज को, वी शुड लिंक द अलॉटमेंट ऑफ द हाउसेस टू आधार कार्ड। इससे लिंक करना चाहिए ताकि ये ओवरलैपिंग नहीं होनी चाहिए। नहीं तो आज 20 लाख घर बनाएंगे 5 बरस 10 बरस में, फिर 20 बरस के बाद और 50 लाख घर का रिक्वायरमेंट आ जाएगा। जिस तरीके से एमएलए होते हैं साहब, एमएलए को अगर जमीन दे देते हैं, एक वक्त दे देते हैं, तो फिर वो दोबारा अगर मुंतखब होते हैं तो नहीं देते हैं, बिकॉज उनको दे दिया गया है कहते हैं। तो इसी चीज को एडॉप्ट करना चाहिए। अगर फैमिली को मिल गया है फिर नहीं मिलना चाहिए। ये इर्रेगुलरिटीज को रोकना चाहिए। इस तरीके से हमको देखते हुए करना होगा। पुराने शहर में बहुत से लोग परेशान हैं, और जो घर बने हुए हैं उन घरों को अलॉट कर दीजिए। ये मैं आपसे मुतालबा करूंगा। अरे घर सर 99 से, आई एम कंक्लूडिंग सर, फ्रॉम 99 से लेकर 20 बरस तक मैंने मेहनत करके वहां पे जमीन को बचाया, वहां पे घर बनाए, और जमीन को बचाने के चक्कर में मुझे लैंड ग्रैबर्स ने गोलियां मारी सर, चाकू मारा गया मुझे, सिर्फ वो जमीन, सरकारी जमीन को बचाने के लिए। हम इतनी तकलीफ उठाकर जमीन को बचाते हैं, घर बनाते हैं और फेरिस्त देते हैं, उसमें भी जो है सो घर अलॉट नहीं होते हैं। आज उनके दरवाजे गिर रहे हैं। तो मैं आपसे मुतालबा करूंगा कि हुकूमत को से कहूंगा कि वो घर को फौरन अलॉट करिए, और इस 2 बेडरूम को आप जो अपना एक सबसे बड़ा प्रोजेक्ट बनाए हैं, इसमें हमारी पार्टी की जानिब से जो भी ताउन आप चाहते हैं हम जरूर करेंगे, क्योंकि हम चाहते हैं कि बेघर को घर मिले, गरीब को घर मिले। लेकिन यह भी कहूंगा कि मुसलमानों के साथ इंसाफ कीजिए। मुसलमानों के साथ इंसाफ नहीं हुआ, 1980 से लेकर आज तक नाइंसाफी हुई है। और यह बात आखिर में कहते हुए कंक्लूड करूंगा कि जो लोग जिम्मेदार है ये धंधेबाजी के लिए, करप्शन के लिए, सरकारी खजाने से पैसा खाकर गरीबों को लूटने के लिए, उनको जल्द अज जल्द सजा दे, उनको जेल में पहुंचाए, उनके खिलाफ जो भी जरूरी कार्रवाई करे। साहब शुक्रिया।